చాలా దురదృష్టకరమైన సంఘటన. టికెట్ టోకెన్ సెంటర్ల దగ్గర జరగడం, దాదాపు 48 మంది క్షతగాత్రులు కావడం, దాంట్లో 5 మంది మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించింది. దేవుడి దర్శనం కోసం వచ్చి ఆ టికెట్ల కోసం జరిగిన మంది ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరం. ప్రభుత్వం వెంటనే స్పందించింది. నిన్న రాత్రి వెంటనే ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబాలకు అండగా నిలవాల్సిందిగా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా గాయపడిన వారికి కూడా మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా ఆసుపత్రుల్లో గాయపడిన వారికి వైద్య సేవలు అందిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే తక్షణమే స్పందించి మృతి చెందిన కుటుంబాలకి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ప్రమాదానికి, దుర్ఘటనకి, దురదృష్టకర సంఘటనకి కారణాలు ఏంటని నివేదిక కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ముఖ్యమంత్రి గారు కాసేపు వారు దాని మీద స్పందిస్తారు. అయితే ఈ బాధిత కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని పట్టణంలో టికెట్ టోకెన్ కలెక్షన్ సెంటర్లో జరిగిన తొక్కిసలాటలో 5 మంది మృతి చెందడం, 40 మందికి పైగా గాయపడడం దిగ్భ్రాంతిని కలిగించింది. చాలా విచారకర సంఘటన. అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, అదేవిధంగా దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకి అండగా నిలవాలని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా మంత్రుల బృందం కూడా తిరుపతి చేరుకునింది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా కాసేపట్లో రాబోతున్నారు. మృతి చెందిన కుటుంబాలకి ఎక్స్గ్రేషియాగా 25 లక్షలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఈ దుర్ఘటనకి కారణాలు ఏంటి, నివేదిక కూడా కోరడం జరిగింది. ఆ నివేదిక అనుగుణంగా ముఖ్యమంత్రి గారు సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. ఏదైనప్పటికీ ఈ ప్రభుత్వం ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి వైద్య సేవలు అందించడంలో పూర్తిగా వైద్య సేవలు అందిస్తుంది. అదేవిధంగా మృతి చెందిన కుటుంబాలకు కూడా అండగా ఉండి అన్ని విధాలుగా సార్ గాయపడిన వారికి ఎక్స్గ్రేషియా మృతి చెందిన వారికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అయితే గాయపడిన వారు కూడా ఇప్పుడు సమీక్ష నిర్వహిస్తారు కాబట్టి దాంట్లో కూడా నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటారు. గాయపడిన కుటుంబాలకి ఖచ్చితంగా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. అయితే నేను ఇప్పుడు వస్తుంటే నాకు తెలిసిన వారు గుబ్బా చారిటీస్ అని తిరుమలలో ఉంటున్నవారు దీనికి స్పందించి మృతి చెందిన కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా, అదేవిధంగా గాయపడిన వారికి కూడా ₹25 ప్రకటించి ఒక ఏదో చారిటీ సంస్థ గుబ్బా చారిటీస్ అని చెప్పడం జరిగింది. అది కూడా కలెక్టర్ ద్వారా వారికి చేరేసే ప్రయత్నం చేస్తారు. ఇంత పెద్ద ఆర్గనైజేషన్, ఇంత పెద్ద ఈవెంట్ జరగబోతుంది, ఎందుకు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోలేకపోయింది? సాక్షాత్తు టీటీడీ చైర్మనే చెప్పారు, నాకు ముందుగానే ఫీడ్బ్యాక్ ఉంది, నేను అధికారులకు తెలియజేశాను అని చెప్పేసి. అధికారుల వైఫల్యం అంటారా, లేకపోతే యంత్రాంగం వైఫల్యం అంటారా? దాని మీద నేను స్పందించలేను. మేము ప్రత్యేక ఆరోగ్య శాఖ మంత్రిగా గాయపడిన కుటుంబాలకి అండగా నిలబడ్డం, మృతి చెందిన కుటుంబాలకి భరోసాని ఇచ్చే ప్రయత్నంగా నేను ఇక్కడ ఉన్నాను. అయితే ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే నివేదిక ఇచ్చారు కాబట్టి, సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి, దాంట్లో కారణాలు ఏంటని తెలిసింది కాబట్టి ప్రభుత్వం దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. ఏదైనప్పటికీ కూడా ఇది వైఫల్యం జరిగింది. ఎవరి వైఫల్యం కారణంగా ఇది జరిగింది అని నేను చెప్పలేను. కానీ నష్టమైతే కుటుంబ సభ్యులు కోల్పోయారు, అనేక మంది గాయపడ్డారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎక్కడ వైఫల్యం జరిగింది, ఏంటి, దాన్ని ఏ రకంగా సర్వే చేసుకోవాలి, భవిష్యత్తులో ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే దాని మీద సమీక్షలో నిర్ణయం. ట్రీట్మెంట్ పొందుతున్నారు. వారిలో చాలా మందికి కార్డియాక్ ప్రాబ్లంతో పాటు సర్వైకల్ ఫ్రాక్చర్స్ జరిగాయని తెలిసేది. వాళ్ళకు ఏ రకమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు? మంచి వైద్య సేవలు అందిస్తున్నాం. అంటే మీరు చెప్పినట్టుగా అటువంటి సీరియస్ కేసులు లేవు, స్టేబుల్గానే ఉన్నాయంటున్నారు. ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళడం జరుగుతుంది. డాక్టర్తో నిరంతరం సంప్రదిస్తూ ఉన్నాం. ప్రాణాపాయం ఉన్న పేషెంట్లు ఎవరు అక్కడ లేరు. అయినప్పటికీ కూడా అన్ని విధాలుగా నేను కావాల్సిన ఎక్స్రేలు కానీ స్కానింగ్లు కానీ అన్నీ చూస్తున్నాం. మీరు అన్నట్టుగా ఎక్కడైనా ఏదైనా ఫ్రాక్చర్లు ఉంటే వాటికి కూడా సరైన దానికి అనుగుణంగా వైద్య సేవలు అందిస్తారు. ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? పటిష్టమైన చర్యలు కొండపైన కానీ కింద కానీ? అది టీటీడీ సంప్రదించాలి. నేను చెప్తున్నాను, నాకు తెలియని విషయం మీద వాక్యాన్ని ఇచ్చడం సరైనది కాదు. ఇప్పుడు సమీక్షలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. దానికి అనుగుణంగా టీటీడీ యాజమాన్యం వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చూపినారండి ఆరోపణలు ఉన్నాయి, దాని మీద ఏమంటారు? అటువంటి ఆరోపణలు ఎక్కడ రాలేదండి. వైద్యం
రాత్రి నుంచి పూర్తిగా 24 అవర్స్ డాక్టర్లు పనిచేస్తున్నారు. రాత్రి పూర్తిగా రివే హాస్పిటల్లో మా వైద్య బృందం పూర్తిగా పనిచేస్తాం. నిమగ్నంలో టికెట్లు ఇష్యూ జరిగిన తర్వాత అంబులెన్స్ డ్రైవర్ లేట్గా వచ్చాడు. అంబులెన్స్ అక్కడే ఉన్నా కానీ అంబులెన్స్ డ్రైవర్ అది నేను విన్నాను. నివేదికలు అది కూడా పొందుపరిచారని కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు సమీక్ష జరుగుతుంది కాబట్టి సమీక్షలు నిజంగా చెప్తున్నా మీరు ఎక్కడెక్కడ ఏ లోపాలు జరిగాయి, ఎవరు వైఫల్యం అనేది బయటపడుతుంది. అందువల్లే తొందరగా ప్రాణాలు పోయినాయి అంటున్నారు సార్. చర్యలు తీసుకుంటాం దానికి.